ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కు కూటమి సర్కార్ పిలుపునిచ్చింది. ఒక రాష్ట్రం ఒక పరిశుభ్రత లక్ష్యం నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రాజమండ్రిలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. రోడ్డును శుభ్రం చేస్తూ రాజమండ్రి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ చేకూరి కీర్తి పిలుపునిచ్చారు. రోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యుఎల్బీస్ లో అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ లోకల్ బాడీస్ లో స్వచ్ఛత మీద కార్యక్రమం, నెల రోజుల కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా మనం నగరాలు పరిశుభ్రంగా నీట్ గా క్లీన్ గా ఉండాలి అంటే నగరపాలక సంస్థలతో పాటు ప్రజల నుంచి కూడా భాగస్వామ్యం మనకి కావాలి. మనం ఏ రోజైతే ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్త కలిపి ఇచ్చేస్తున్నామో అప్పటి నుంచి మన పారిశుద్ధ్యంలో సమస్య మొదలవుతోంది. అక్కడ నుంచి కూడా పొడి చెత్త తడి చెత్త కలిసిపోయి మళ్ళీ దాన్ని విడదీయలేక అక్కడ నుంచి మళ్ళీ అదే విధంగా డంప్ సైట్లో వెళ్ళడము, దాని నుంచి రకరకాల సమస్యలు మనకు వస్తూ ఉన్నాయి. అందరినీ కూడా మా వైపు నుంచి విన్నపం ఏంటంటే ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్త కలిపి ఇస్తున్నారు, దాన్ని మనం విడగొట్టి ఇచ్చేటట్టుగా మనలో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంకా వన్ స్టెప్ ముందుగా తీసుకువెళ్ళి స్టేట్ లెవెల్ పే ఒక కొత్త డిసిజన్ తీసుకువచ్చారు. దట్ నెక్స్ట్ 1 month స్టార్టింగ్ ఫ్రమ్ టుడే ది 22 మే నుంచి 1 month కంప్లీట్ గా ఎవ్రీ డే సమ్ యాక్టివిటీ విల్ బి టేకెన్ అప్. దాంట్లో మనం ఎన్షూర్ చేస్తాము దట్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఎక్కువగా చేయాలి. సో దట్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటే కొంచెం సివిక్ బిహేవియర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాని గురించి వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో దట్ ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్క రోజు మన బాధ్యత అలాగే తీసుకొని దే విల్ స్టార్ట్ డూయింగ్ ద క్లీనింగ్ వర్క్. ఈ విషయంలో మనము ఇప్పుడు ఈ రోజు ఆనంద్ కళా కేంద్రం ఈ ఏరియా నుంచి స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ మనము ఫోకస్ ఫస్ట్ వీక్ లో పెడతాము. స్పెసిఫిక్ ద yellow స్పాట్స్ ఇక్కడ ఉన్నాయి, అదే ఐడెంటిఫై చేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత వీఆర్ మేకింగ్ షూర్ దట్ రోడ్ స్వీపింగ్ కంప్లీట్ చేస్తాము ఫస్ట్ ఇనిషియలీ. ఆ తర్వాత వాల్స్ కు కూడా పెయింటింగ్ చేస్తాము. సో దట్ అదే బ్యూటిఫికేషన్ చేసిన తర్వాత పబ్లిక్ కొంచెం కంట్రోల్ చేస్తాము.